అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మంచి శారీ కుచ్చు చూద్దామండి. బ్రైడల్ శారీ కుచ్చు చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుందన్నమాట. దాని కొరకి నేను ఈ విధంగా శారీకి 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీకి కావాల్సిన థ్రెడ్స్ తీసుకోవాలండి. ఈ విధంగా నేనైతే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ శారీ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అండ్ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్, తర్వాత ఒకటి కాటన్ థ్రెడ్ రెడ్ కలర్ది, ఒకటి గోల్డ్ కలర్దండి. తర్వాత ఈ విధంగా డిజైన్ బీడ్స్ అన్నమాట, గోల్డ్ బీడ్స్ అలా తీసుకున్నాను. తర్వాత డ్రాప్ బీడ్స్, తర్వాత మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ అండ్ స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని ఇప్పుడు మనం శారీ కుచ్చును రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా సిల్క్ థ్రెడ్స్ని మాత్రం మనం ఒక అట్టముక్కకి కానీ ఒక బుక్కు కానీ 200 లైన్స్ చుట్టుకోవాలండి. చుట్టుకొని గమ్ము పెట్టి అతికించుకొని రెడీ ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దాని కొరకి నీడిల్కి మనం కాటన్ థ్రెడ్ని, గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ని ఎక్కించుకొని ఒక 2 వరుసలు ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఒక స్మాల్ సైజ్ బీడ్ని ఎక్కించాలండి. ఈ విధంగా ఎక్కించేసి వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత చివర ఉంటుంది కదండి, ఆ చివరని మనం జస్ట్ గమ్ము పెట్టి అతికించుకోవాలండి. లేదంటే బయటకు వచ్చేసి గజిబిజిగా ఉంటుంది కాబట్టి అది బయటకు రాకుండా ఉండడానికి చిన్నగా గమ్ము పెట్టి ఈ విధంగా థ్రెడ్కి అంటించేసి మళ్ళీ మనం మీడియం సైజ్ బీడ్ తీసుకున్నాం కదా, దాన్ని ఎక్కించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా స్మాల్ సైజ్ బీడ్ ఎక్కించిన తర్వాత మనం స్మాల్ సైజ్ బీడ్ ఎక్కించిన తర్వాత బిగ్ సైజ్ బీడ్ ఎక్కించాలండి. అలా ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక 3 స్మాల్ సైజ్ బీడ్స్ కూడా ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించేసి మనం డిజైన్ బీడ్ తీసుకున్నాం కదండి, దానికి 2 సైడ్లు హోల్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ నుంచి మనం లోపలికి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఒక స్మాల్ సైజ్ బీడ్ ఎక్కించేసి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకోవాలన్నమాట కిందికి. వీడియోలో చూపించిన విధంగా మనం స్మాల్ సైజ్ బీడ్ని ఎక్కించాం కదా, దాన్ని వదిలిపెట్టేసి కిందికి తీసుకోవాలన్నమాట. అలా తీయడం వల్ల లాక్ లాగా పడిపోతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 3 స్మాల్ సైజ్ బీడ్స్ ఎక్కించి తర్వాత ఒకటి బిగ్ సైజ్ బీడు, మళ్ళీ స్మాల్ సైజ్ బీడు ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగానే మనం అన్నింటినీ రెడీ చేసుకోవాలండి. ఇలా ఎక్కించిన తర్వాత ఆ స్మాల్ సైజ్ బీడ్ని వదిలేసేయాలండి. చివరగా వచ్చిన స్మాల్ సైజ్ బీడ్ని వదిలేసి మనం బిగ్ సైజు బీడ్లకి వెళ్ళి పైకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని అక్కడ నాటు వేసేసుకోవాలి. బిగ్ సైజు బీడు పైన ఈ విధంగా ఒక 2-3 నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి. అయితే అక్కడ కట్ చేసామనుకోండి థ్రెడ్ బయటకు వస్తుంది కాబట్టి దానిపైన ఉన్న ఒక 2 బీడ్స్ మధ్యలోకి వెళ్ళి మనం పైకి తీసుకోవాలన్నమాట. నీడిల్ని తీసుకొని అక్కడ థ్రెడ్ కట్ చేస్తే సరిపోతుంది, నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం థ్రెడ్ను కట్ చేద్దాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి కుచ్చు. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. అన్నింటినీ ఈ విధంగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను, చూడండి. మీకు ఈ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ చూసి మీరు చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనం థ్రెడ్కి ఒక స్మాల్ సైజ్ బీడ్ని ఎక్కించేసి గమ్ము పెట్టి అతికించేసాను. ఇలా అతికించిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్ సైజ్ బీడ్ని ఎక్కించేసి దానిపైన మళ్ళీ 3 స్మాల్ సైజ్ బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ బీడ్ ఉంది కదండి, ఆ డిజైన్ బీడ్ని ఒక సైడు ఎక్కించుకోవాలన్నమాట మధ్యలోకి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక స్మాల్ సైజు బీడు ఎక్కించేయాలన్నమాట. ఇలా ఎక్కించేసి ఆ స్మాల్ సైజ్ బీడుని వదిలేసి మళ్ళీ రివర్స్లో కిందికి తీసుకోవాలి నీడిల్ని. ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ నాటులాగా పడిపోతుంది అన్నట్టు, బయటకు రాకుండా ఉంటుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 3 స్మాల్ సైజ్ బీడ్స్, ఒకటి బిగ్ సైజ్ బీడు, మళ్ళీ స్మాల్ సైజ్ బీడు కూడా ఎక్కించేసుకోవాలి.
ఇలా ఎక్కించిన తర్వాత ఆ స్మాల్ సైజ్ బీడ్ని వదిలేసి మళ్ళీ మనం పైకి తీసుకోవాలన్నమాట. బిగ్ సైజ్ బీడ్ ఉంది కదా, దానిపైనకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఆ బిగ్ సైజ్ బీడ్ పైన మనం నాటు వేసుకోవాలండి. ఒక 2-3 నాట్స్ టైట్గా మనం గుంజేసి గట్టిగా లాగేసి ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 నాట్స్ వేసేసి థ్రెడ్ని ఒక పైనకి మళ్ళీ ఒక 2 బీడ్స్ మధ్యలోకి వెళ్ళి పైనకి తీసుకొని థ్రెడ్ కట్ చేస్తే కుచ్చు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. అన్నింటినీ మన శారీకి ఎన్ని పడతాయో అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించేసి ఈ విధంగా చీరకి నాటు వేసేసుకోవాలి. ఇలా నాటు వేసిన తర్వాత ఒక స్మాల్ సైజ్ బీడ్ని ఎక్కించేసి మళ్ళీ మనం డిజైన్ బీడ్ ఉంది కదండి, ఇందాక రెడీ చేసుకునేది, దాన్ని ఒక దిక్కు ఎక్కించేసి మళ్ళీ డ్రాప్ బీడు, తర్వాత ఒక స్మాల్ సైజ్ బీడ్ అనమాట. ఇవి రెండింటిని ఎక్కించుకోవాలి. ఇవి మనకు డిజైన్ బీడ్ మధ్యలో వస్తుందన్నమాట వేలాడుతూ. ఇప్పుడు ఆ స్మాల్ సైజ్ బీడ్ను వదిలేసి డ్రాప్ బీడ్ మధ్యలోకి వెళ్ళి డిజైన్ బీడ్ మధ్యలోకి వెళ్ళి పైకి తీసుకురావాలండి. నిడిల్ని ఈ విధంగా తీసుకొచ్చి సారీకి ఒక నాట్ వేసేసుకోవాలి. ఒక 2 లేదా 3 నాట్స్ వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి. థ్రెడ్ అన్నది అక్కడే కాకుండా మనం బీడ్స్ మధ్యలోకి వెళ్ళి కిందికి తీసుకొచ్చేసి కట్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఈజీగా చాలా చాలా బాగుంటుందండి. చాలా అందంగా ఉంది కదండి. ఈ విధంగానే నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగానే మనం 3 ఇంచులకు ఒకటి వేసేసుకోవాలి. శారీకి థ్రెడ్ని నాటు వేసుకోవాలి. తర్వాత స్మాల్ సైజ్ బీడుని ఎక్కించేసి మనం ఇందాక రెడీ చేసుకున్న డిజైన్ బీడును కూడా ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసి మళ్ళీ మనం దానిలో మధ్యలో ఒక డ్రాప్ బీడు అండ్ ఒక స్మాల్ సైజ్ బీడు ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఈ స్మాల్ సైజ్ బీడ్ ఉంది కదండి, చివరగా ఎక్కించింది, దాన్ని వదిలేసి డ్రాప్ బీడు మధ్యలోకి వెళ్ళి డిజైన్ బీడు మధ్యలోకి వెళ్ళి మనం నీడిల్ని పైకి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనం ఎక్కడైతే నాటు వేసామో అక్కడికి వస్తాం కదా, అక్కడ మనం శారీకి ఒక 2-3 నాట్స్ వేసేస్తే శారీకి కుచ్చు రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేలాడుతూ ఉంటాయండి మధ్యలో. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్స్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం వేసుకుంటున్నాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుందండి. వేరే ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఇవ్వరు కదా. ఈ విధంగానే అన్నింటిని వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం 3 ఇంచులకు ఒక మార్కు పెట్టుకున్నాం కదా, దీని మధ్యలో అంటే 1.5 ఇంచ్ కాడ ఒక హోల్ చేసుకోవాలండి. ఏదైనా లావుపాటి నీడిల్ని కానీ స్క్రూ డ్రైవర్ కానీ దబ్బనం లాంటిది కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం లావుగా హోల్ చేసుకోవాలన్నమాట. ఆ హోల్లోకి వెళ్ళి మనం సిల్క్ థ్రెడ్స్ 200 లైన్స్ చుట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బంచును ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కింది నుంచి పైకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి, దాంతో మనం నాటు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్డ్ కలరు అది జరీ థ్రెడ్ తీసుకోవాలండి. చాలా బాగుంటుంది జరీ థ్రెడ్ తీసుకోవడం వల్ల. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు ఎంత లెంత్ కావాలో చూసుకొని నాటు వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇది మధ్యలో ఉంది కదండి, దీన్ని కొంచెం పొడగ్గానే తీసుకోవాలి. మళ్ళీ మనం సైడ్లకు తీసుకునే దానికంటే చిన్నగా వస్తాయన్నమాట. ఈ విధంగా నాటు వేసిన తర్వాత కిందికి తీసుకొని థ్రెడ్ని మనకి ఎంత సైజు కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. కావాలంటే మనం ఒక అట్ట ముక్కను కానీ లేదంటే ఇలా టేపును కానీ పెట్టుకొని కొలుచుకోవాలండి. అన్నీ సమానంగా వస్తాయి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. మనకి శారీలో బ్లూ అండ్ రెడ్ వచ్చింది కదండి, కాబట్టి నేను ఏం చేశానంటే బ్లూ అండ్ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ తోటి కుచ్చులు చేశానన్నమాట. ఈ విధంగా మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. దాని పక్కనే రెడ్ కలరు థ్రెడ్స్ తీసుకోవాలండి, సిల్క్ థ్రెడ్స్. మధ్యలో బ్లూ వస్తుందన్నమాట, సైడ్లకి రెడ్ కలరు సిల్క్ థ్రెడ్స్ వస్తాయన్నమాట.
ఈ విధంగా మనకు ఈ బ్లూ కలర్ థ్రెడ్స్ కంటే కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలండి. ఈ రెడ్ కలర్ బ్లూ కలరు పొడవు వస్తుంది, దాని పక్కన రెడ్ కలర్స్ రెండు సైడ్లకి చిన్నగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. మొత్తం అయ్యాకైతే చాలా చాలా అందంగా కనిపించింది. ఈ సారీ కుచ్చు డిఫరెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా బ్లూది పొడవు వచ్చింది, రెడ్ది కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి కూడా వేసాను దాని పక్కనే, చూసారు కదా, ఆ విధంగా మొత్తం అలాగే వేసుకోవాలండి. సారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో శారీ లుక్ అన్నది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. శారీ అంతా అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను, చూసేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.